హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లు తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలండి. లేదంటే తీవ్ర నష్టమేనైతే అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్ ప్రాసెస్ అనేది ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆసుపత్రి ఖర్చులను తిరిగి పొందేందుకు అనుసరించే ఒక నిర్దిష్ట ప్రక్రియ. ఈ ప్రక్రియలో అనేక దశలు ఉంటాయి మరియు కొన్ని నిర్దిష్ట నియమాలను పాటించాల్సి ఉంటుంది. సో, మన యొక్క సబ్‌స్క్రైబర్లు కొంతమంది అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు మరియు అదనపు వివరాలైతే ఇప్పుడు తెలుసుకుందాము. మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్ ప్రాసెస్ ఎలా జరుగుతుందని అయితే అంటున్నారు. యాక్చువల్‌గా మెడికల్ బిల్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందంటే, రియంబర్స్‌మెంట్ అనేది కొన్ని దశలలో జరుగుతుంది. అదెలా అంటే ఇప్పుడు చూద్దాం. మొదటి దశలో బిల్ సమర్పణ, ఇనిషియేష్ ఇనిషియల్ సబ్మిషన్ అన్నమాట. మీరు మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులను సంబంధిత డీడీఓ మరియు మీ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ హెడ్ హెచ్ఓడి వారికి సరైన ఛానల్ ద్వారా అయితే సమర్పించాలి. ఆసుపత్రి బిల్లులు, డిశ్చార్జ్ సమ్మరీ, ప్రిస్క్రిప్షన్‌లు, టెస్ట్ రిపోర్ట్‌లు మొదలైనవన్నీ కూడా అవసరమైన పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి 5 సెట్ల హార్డ్ కాపీలను పంపించాలి. ఈ పత్రాలు చికిత్స వివరాలను, ఖర్చులను స్పష్టంగా తెలియజేయాలి. రెండవది పత్రాల పరిశీలన. డిపార్ట్మెంట్ మీ హెడ్ మీ యొక్క డిపార్ట్మెంట్ హెడ్ మీరు సమర్పించిన ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత హెచ్ఓడి ఒక ప్రొసీడింగ్స్‌తో పాటు ఆ పత్రాలను సంబంధిత జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపిస్తారు. మూడోది వైద్య పరిశీలన మరియు సిఫార్సులు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్య సిబ్బంది మీ పత్రాలను మరియు చికిత్స వివరాలను మరోసారి పరిశీలిస్తారు. అవసరమైతే చికిత్స యొక్క అవసరాన్ని, ఖర్చుల సమర్థనీయతను వారు నిర్ధారిస్తారు. ఆ తర్వాత వారు చెల్లించాల్సిన మొత్తాన్ని సిఫార్సు చేస్తూ తగిన ఉత్తర్వులు జారీ చేస్తారు. ఈ దశలో చికిత్స పొందిన ఆసుపత్రి ప్రభుత్వ జాబితాలో ఉందా? లేదా? చికిత్సకయ్యే ఖర్చు ప్రభుత్వం నిర్దేశించిన పరిమితులలోనే ఉన్నాయా? లేవా? ఇటువంటి విషయాలన్నీ కూడా పరిశీలించబడతాయి. ఇక నాలుగో దశలో బిల్ తయారీ మరియు ట్రెజరీకి సమర్పణ. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సిఫార్సు ఆధారంగా నగదు తిరిగి పొందేందుకు ఒక బిల్లును తయారు చేస్తారు. ఈ బిల్లును డీడీఓ గారికి ఇస్తే వారు దానిని ట్రెజరీ ఆఫీస్ నందు సమర్పిస్తారు. ఇక ఐదోది మొత్తం జమ. ట్రెజరీ ఆఫీస్ నుండి ఆమోదించబడిన మొత్తం మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఆసుపత్రిని సందర్శించి రికార్డులు తనిఖీ చేస్తారా? అంటే సాధారణంగా ప్రతి మెడికల్ రియంబర్స్‌మెంట్ క్లెయిమ్ కోసం అఫీషియల్ పర్సన్స్ ఆసుపత్రిని సందర్శించి రికార్డులను తనిఖీ అయితే చెయ్యరు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంటే లేదా అధిక మొత్తాల్లో క్లెయిమ్‌లు పెట్టినప్పుడు ఇలాంటి విషయంలో లేదా ఏదైనా అనుమానం వచ్చినప్పుడు గూడా అధికారులు ఆసుపత్రిని సందర్శించి చికిత్స వివరాలను, రికార్డులను తనిఖీ చేసే అవకాశం అయితే ఉంది. ఇది తనిఖీ మరియు ఆడిట్ ప్రక్రియలో ఒక భాగం కావచ్చు. సాధారణంగా సమర్పించిన పత్రాల ఆధారంగానే ఎక్కువ క్లెయిమ్‌లు ప్రాసెస్ చేయబడతాయి. మెడికల్ రియంబర్స్‌మెంట్ లేని ఆహ్, రెఫ్ రిఫరల్ హాస్పిటల్స్‌లో క్లెయిమ్‌లు ఎలా చేసుకోవాలి అని అయితే అడుగుతున్నారు. ఇది చాలా కీలకమైన అంశమండి. సో, డీఎంఏ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లేదా ప్రభుత్వం చేత గుర్తింపు పొందినటువంటి రికగ్నైజ్డ్ రెఫరల్ హాస్పిటల్‌లో చికిత్స పొందితే మాత్రమే మెడికల్ రియంబర్స్‌మెంట్‌కు అవకాశం ఉంటుంది. ఇందులో మొదటిది సాధారణ నియమము. రెఫరల్ ఆసుపత్రి కాకుండా వేరే ఆసుపత్రిలో చికిత్స పొందితే మీ డీడీఓ స్థాయిలోనే మొదట మొదటి దశలో రిజెక్ట్ చేయబడే అవకాశం ఉంది. అనేక దశలు దాటి ట్రెజరీ దాకా వచ్చి ఉండకూడదు. నిజానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అలాంటి ఆసుపత్రులలో చికిత్స పొందినప్పుడు దరఖాస్తు చేసుకోవడమే తప్పు. రెండోది అత్యవసర పరిస్థితుల్లో మినహాయింపు. ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితిలో రిఫరల్ ఆసుపత్రి అందుబాటులో లేకపోయినా లేదా ఇతర తప్పనిసరి కారణాల వల్ల నాన్ రిఫరల్ ఆసుపత్రిలో చికిత్స పొందవలసి వస్తే అప్పుడు ప్రత్యేక ప్రక్రియను అనుసరించాలి. ఈ సందర్భంలో మీరు ప్రభుత్వం నుండి ప్రత్యేక అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. అత్యవసర పరిస్థితికి గల కారణాలు స్పష్టంగా సంతృప్తికరంగా ఉంటే ప్రభుత్వం కన్వీనియన్స్ అయ్యి ప్రత్యేక అనుమతి మంజూరు చేస్తూ ఒక జీవో జారీ చేస్తుంది. ఆ జీవో ఆధారంగా మాత్రమే మీరు మెడికల్ రియంబర్స్‌మెంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ జీవోలోని సాధారణంగా చికిత్స పొందిన ఆసుపత్రి పేరు, చికిత్స వివరాలు, ఆమోదించబడిన మొత్తం వంటి వివరాలు ఉంటాయి. ముఖ్యమైన అదనపు వివరాలు, పత్రాల సంపూర్ణత.
మెడికల్ రియంబర్స్‌మెంట్ క్లెయిమ్‌ల ఆమోదానికి అన్ని పత్రాలు సంపూర్ణంగా మరియు స్పష్టంగా ఉండటం చాలా ముఖ్యమని, ఏ చిన్న లోపం ఉన్నా బిల్లు తిరస్కరించబడవచ్చు లేదా ఆలస్యం కావచ్చు. ముందస్తు అనుమతి. కొన్ని రకాల చికిత్సలకు ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందేటప్పుడు ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఇది లేకపోతే క్లెయిమ్‌లు తిరస్కరించబడవచ్చు. ప్రభుత్వ మార్గదర్శకాలు. మెడికల్ రియంబర్స్‌మెంట్ నిబంధనలు మరియు మార్గదర్శకాలు ఎప్పటికప్పుడు మారవచ్చు. కాబట్టి తాజా జీవోలు మరియు నిబంధనలను తెలుసుకోవటం అవసరం. సంబంధిత శాఖల వెబ్‌సైట్లు లేదా డీడీఓ కార్యాలయం ద్వారా ఈ సమాచారం అనేది లభిస్తుంది. సమయ పరిమితి. చికిత్స పూర్తయిన తర్వాత నిర్దిష్ట కాల వ్యవధి 3 నెలల లోపు క్లెయిమ్‌లను సమర్పించాల్సి ఉంటుంది. ఈ గడువును దాటితే క్లెయిమ్ తిరస్కరించబడే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ అంతా ప్రభుత్వ నిబంధనలకు లోబడి జరుగుతుంది కాబట్టి నిబంధనల గురించి పూర్తిగా అవగాహన ఉండటం అనేది చాలా అవసరం. సో, అందుకోసమే ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఉద్యోగులైనా, పెన్షనర్స్ అయినా ఈ విధంగా వారి యొక్క మెడికల్ రియంబర్స్‌మెంట్‌ని క్లెయిమ్ చేసుకోవచ్చనమాట. ఇవైతే మెడికల్ రియంబర్స్‌మెంట్‌కి సంబంధించినటువంటి నియమాలనమాట. ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.